సరే, ఇది ఎస్జెడ్ అండి. ఎస్జెడ్ సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్లైటన్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో సంస్థ ఇది. వీళ్ళు ఈ సర్వేలో చాలా ఎక్స్పర్ట్స్. ఇంతకుముందు ఒకసారి 2017లో ఉత్తరప్రదేశ్లో చేశారు. అప్పుడు దాంట్లో ఫస్ట్ టైం ఇండియాలో ఎప్పుడైనా కానీ ఎగ్జిట్ పోల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒక పర్టికులర్ ఇన్ని సీట్లు ఈ పార్టీకి వస్తాయి, ఇన్ని సీట్లు ఈ పార్టీకి వస్తాయి, ఓవరాల్ ఇన్ని వస్తాయని చెప్తారు. కానీ వీళ్ళు ఫస్ట్ టైం ఏ కాన్స్టిట్యువెన్సీలో ఏ పార్టీ గెలుస్తుంది, మీకు అందరికీ గుర్తుండవచ్చు 2017కి ముందు ఎవరునూ ఏ పార్టీ ఏ కాన్స్టిట్యువెన్సీలో గెలుస్తుందని ఎవరు చెప్పేవాళ్ళు కాదు. వీళ్ళు అప్పుడు దాన్ని ఒక 160-150 కాన్స్టిట్యువెన్సీల్లో సర్వే చేసి చెప్పారు వీళ్ళకి ఇన్ని ఓట్లు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూడు పార్టీలు ఎక్కడైనా కంటెస్ట్ చేస్తున్నాయి అనుకుందాం, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఇంకో పార్టీకి ఎన్ని వస్తాయి, గెలిచే పార్టీ ఏదవుతుందో ఆ పార్టీకి ఎన్ని మార్జిన్ వస్తుందని కూడా చెప్పారు ఫస్ట్ టైం. అప్పటి నుంచే మనం ఇండియా మొత్తంలో చూస్తే అప్పటి నుంచే 2017 నుంచి మొదలైంది ఏ కాన్స్టిట్యువెన్సీలు ఎవరు గెలుస్తారని మొదలుపెట్టారు. ఇలాగ ఇప్పుడు వీళ్ళు ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒక ఎక్స్టెన్సివ్గా 175 కాన్స్టిట్యువెన్సీలో సర్వే చేశారు. వీళ్ళ సర్వే టీమ్స్ ప్రతి కాన్స్టిట్యువెన్సీకి వెళ్తారు. కాన్స్టిట్యువెన్సీకి వెళ్ళి ప్రతి మన టార్గెట్ గ్రూప్ ఉంటుంది, మామూలుగా కూలీలు కానీ అక్కడ ఊర్లో ఉండేవాళ్ళు కానీ ప్రొఫెషనల్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ, అంటే మనకు ఓటింగ్ ఉన్న ప్రతి వ్యక్తి ని వీళ్ళు కవర్ చేస్తారు. అదే కానీ మనం ప్రాపర్గా డాటా, మెయిన్ ఈజ్ డాటా కలెక్షన్ అన్నమాట. దీంట్లో డాటాని మనం ప్రాపర్గా కలెక్ట్ చేయకపోతే మన ప్రొజెక్షన్స్ తప్పు అవుతాయి. ఇది మామూలుగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడం అనేది చాలా ఈజీ, కానీ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అని చెప్పడం దానికి చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే చాలా తప్పులు వచ్చేస్తాయి. ఆ డాటాని చాలా కరెక్ట్గా మనం వెళ్ళే ఊరు కానీ వెళ్ళే టౌన్లో కానీ ఏ కేటగిరీ ప్రజల నుంచి మనం దాన్ని డాటాని కలెక్ట్ చేయాలి. అదే మనం ఒకే పర్టికులర్ కేటగిరీ కలెక్ట్ చేసినప్పుడు మనకి ప్రొజెక్షన్స్ తప్పు వస్తాయి. వీళ్ళు 2017లో లక్నోలో చేసినప్పుడు 150 కాన్స్టిట్యువెన్సీలో చేసినప్పుడు నియర్ అబౌట్ 80 to 90 కాన్స్టిట్యువెన్సీలో కరెక్ట్గా వచ్చారు. అంటే ఒక 5,000 2,000 ప్లస్ మైనస్లో వీళ్ళు చెప్పిన ప్రొజెక్షన్స్ వచ్చినాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని కాన్స్టిట్యువెన్సీలు తిరిగారు. ఆ కాన్స్టిట్యువెన్సీ తిరిగినప్పుడు మామూలుగా వైఎస్ఆర్కి 36, తెలుగుదేశానికి 116, జనసేనకి 19, బీజేపీకి 4 వస్తున్నాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. వీళ్ళ టెక్నిక్ ఎందుకంటే ఎవరైనాను మనం ఈ పార్టీకి ఇన్ని ఓట్లు వస్తాయి, నోటాకి ఇన్ని ఓట్లు వస్తాయి, అదర్స్కి ఇన్ని వస్తాయి, మార్జిన్ వస్తాయి అన్నప్పుడు మనం కరెక్ట్ కాకపోతే జనం ఎవరైనాను తర్వాత మన క్రెడిబిలిటీ పోతే తర్వాత ఎవరు మనల్ని నమ్మరు కూడా. అంతే కదా. రేపు మనం చూస్తాం, ఇప్పుడు మేము ఇచ్చాము, ఇది యూట్యూబ్లో వస్తుంది, ఇది మేము మార్జిన్స్ ఇచ్చాము. మార్జిన్లో మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఒక కాన్స్టిట్యువెన్సీకి ఎవరు గెలుస్తారు, ఎవరికి ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వస్తాయి, తెలుగుదేశం క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వస్తాయి, కాంగ్రెస్ మిగతా వాళ్ళకి ఎన్ని వస్తాయి, నోటాకి ఎన్ని వస్తాయి, మొత్తం మార్జిన్ ఎంత ఉంటుంది, ఈ విధంగా ఇది ఇచ్చాము. దీంట్లో మనం ప్రజల దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం, వాళ్ళే మీకు ప్రిఫరెన్స్ ఏంటి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయితే మనకు బాగుంటుంది, ఏ పార్టీ అయితే మీకు బాగుంటుంది, ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే మీరు ఏమనుకుంటున్నారంటే ప్రజలు వాళ్ళ ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు ఇది ఇష్టం, అవన్నీ మనం ఒక కాన్స్టిట్యువెన్సీ వైజ్ దాన్ని మనం నోట్ చేసుకుంటాం. దాన్ని నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అనలైజ్ చేయాలి. ఎందుకంటే ప్రజలు ఒకసారి చెప్పినప్పుడు మనకి కరెక్ట్ కూడా ఒక పార్టీకి ఇష్టపడతారు, కానీ ఇంకో పార్టీ గురించి చెప్పవచ్చు కూడా. దాంట్లో ఎర్రర్ మార్జిన్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది.
ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ షీట్లో ఉంది, మనకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చాం మేము. మీరు చూసుకోవచ్చు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఎవరు మార్జిన్. రేపు మనకి ఓటింగ్ జరుగుతుంది కదా, ఓటింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ జరుగుతుంది, కౌంటింగ్ తర్వాత మనం చూసుకోవచ్చు. ఇది అలాగే ఇది ఒక థర్డ్ షీట్. ఇది మిగతా ఏలూరు ఇంత అంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఈ డిస్ట్రిక్ట్ మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు ఇంతగా ఎంత వరకు ఓట్లు సాధించబోతున్నారు?